ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉండటం, తర్వాత ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టడం, తర్వాత పాపం నుంచి విడిచిపెట్టబడటం, విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూడటం, మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తటం, ఇవన్నీ దేవుడు మనకు నేర్పించాలని ఇష్టపడుతున్నాడు. మనకు అన్నీ తెలుసు అంటాం మనమైతే ఒక్కటే మాటలో. వాస్తవానికి తెలుసు అని ఎప్పుడైతే మన మనస్సులో ఆలోచిస్తామో దేవుని దృష్టిలో మనకేమీ తెలియదు అని అర్థం. వీనికి ఏమీ తెలియదు అంటుంటాడు దేవుడు. ఎప్పుడైతే నేను విర్రవీగుతానో వీనికి ఏం తెలియదు, వీడు నన్ను అనుసరించటంలే అని దేవుడు బాధపడుతూ ఉంటాడు. బోస్టింగ్ ఈజ్ నాట్ నెసెసరీ. డబ్బా కొట్టడం ఏం పెద్ద ఆశ్చర్యకరం కాదు, క్రియ కావాలా. క్రియా జీవితం మనకు అవసరం. ఏమి చూసి నీవు నన్ను ఇంతగా దయ చూపుతున్నావు అని రూతు అంటుంది. ఎవరితో? బోయజుతో అంటుంది. ఏం చూశాడు మరి ఆయన? ఆమెను ఎప్పుడు చూడలే. ఆమె ఎలా ఉంటుందో బోయజుకు తెలియదు అసలు. మరి ఎట్లా అన్నాడు? అమ్మా కుమారి అన్నాడు, నీవు వేరే తోటలోనికి వెళ్ళొద్దు అన్నాడు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. వేరే స్థలానికి వెళ్తే నీవు నష్టపోతావు, గాయపరచబడతావు, నీ జీవితం వ్యర్థమైపోతుంది, నువ్వు నాశనం అయిపోతావు. కాబట్టి ఇక్కడే ఉండు, నా పనికెత్తలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళతోనే ఉండు. ఎందుకంటే బోయజు బాధ్యత కలిగిన వ్యక్తి, మన ప్రభువు బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, భారం కలిగినటువంటి వ్యక్తి. మనము చెదరిపోకుండానట్లు, మనము చేను విడిచి పోకుండానట్లు, మనము కంచె దాటి వెళ్ళకుండానట్లు దేవుడు మన కొరకు ఏం చేశాడు? ఒక కంచెను ఏర్పాటు చేశాడు. అదే రక్షణ వలయం. దాన్ని మనం విస్మరించి దాటిపోతే నష్టపోయేది మనమే, ఎవరో కాదు అక్కడ. ఎందుకంటే మన కొరకే కదా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు ఇక్కడ, ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి క్రియలు చాలా ఉన్నాయి. ఏమంటున్నాడు? ఇవన్నీ చిక్కులు పెట్టు పాపము ఎలా నిన్ను తయారు చేస్తుంది అంటే, చాలా చాకచక్యంగా మాట్లాడేటట్లు చేస్తుంది. అవతలడు నిన్ను చూసి నోరు మూసుకుంటాడు, అంత పని చేసి పెడుతుంది సైతాన్. నువ్వు దానికి లొంగుతావు అంతే. అందుకే అంటాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు, యేసయ్య ఆయన వైపు చూడు. ఇది నీకు లగ్జరీ లైఫ్ ఇస్తుంది సైతాను, నీకు అన్నీ గొప్పలు చెప్తుంది, కానీ నిన్నేం చేస్తుంది? పాతాళానికి తొక్కుతుంది. కానీ యేసయ్య పాతాళము నుంచి పైకి తీసుకొస్తాడు నిన్ను నన్ను. అందుకే ఆయన వైపు చూడు. నువ్వు ఒకవేళ దిగజారిపోతున్నావేమో ఆయన వైపు చూడు, నేను లేపుతాడు అంతే. ఆయన వైపు చూడకుండా నాకు అన్నీ తెలుసు అనుకునేవనుకో, సైతాను ఆనందిస్తూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు. ఆహాహాహా, నా బిడ్డలు నా మాట విన్నారు కదా, ఎంతైనా నా బిడ్డలు నా మాట వింటారు అని గర్విస్తూ ఉంటాడు వాడు. ఎందుకంటే మునుపటి ప్రవర్తన. ఎఫెసీ పత్రిక 4:22, ఎఫెసీ పత్రిక 4:22.
కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకో వదులుకో వదులుకో. ప్రాచీన ఆలోచన తీసివేయి, పాత ఆలోచన తీసివేయి. దానివల్ల నీకు నష్టం, దానివల్ల నీకు నష్టం, దానివల్ల నువ్వు బాగుపడలేవు. చాలా క్లియర్గా చెప్తాడు దేవుడు. పాత ఆలోచన తీసివేయి, పాత జీవితము, ప్రాచీన స్వభావము వదులుకో. కంటిన్యూషన్. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. చిత్తవృత్తి దేవుడు నియమించినటువంటి పని. అందులో దినదినం ఏం కావాలో? మనము నూతన పరచబడాలి, ఇంకా మెరుగు కావాలో, ఇంకా మెరుగు కావాలో. ఈరోజు 10 రూపాయలు పని చేసామంటే రేపు 20 రూపాయలు పని చేయాలి. చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారమై నీతియు యథార్థమైన శక్తియు గలవారై, భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము, నూతన స్వభావము, క్రొత్త జీవితము, క్రొత్త ఆలోచన, క్రొత్త స్వభావాన్ని నువ్వు ధరించుకో. మనమేమంటాం? మా తాతగారు ఇట్నే చేసినారు, మా అబ్బగారు ఇట్నే చేసినారు, మా అమ్మ మా నాయన ఇట్నే చేసినారు, నేను ఇట్నే చేస్తానని అంటాం. చేతగాని బతుకుమంది. క్రొత్తదనం రావాలా. మన అబ్బగారు గోసి పెట్టుకుంటున్నారు, మనం ఎందుకు పెట్టుకోలే? తలకాయకు పెద్ద రుమాలు కట్టుకుంటున్నారు, మనం ఎందుకు కట్టుకోలే? స్టైల్గా టోపీలు పెడతాం, స్టైల్గా ప్యాంట్ షర్ట్ వేస్తాం. కొత్తదనం దేవుడిచ్చాడు మనకు. కాబట్టి ఆ కొత్తదనాన్ని మనము స్వీకరించాలి. నూతనత్వం. తప్పుడు పనులు చేసినాం, అబద్ధమాడాం, ఇప్పుడు అబద్ధం ఆడకూడదు మనం. అప్పుడు మోసం చేసినాం, ఇప్పుడు మోసం చేయకూడదు మనం. అప్పుడు దొంగతనం చేశాం, ఇప్పుడు దొంగ పని చేయకూడదు మనం. కొత్తదనం రావాలి మనలో. మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడాం, చాలా సులువుగా అబద్ధం ఆడేస్తాం మనం కదా. దానికి డబ్బు అవసరం ఉండదు కదా, కానీ జీవితం నాశనం అవుతుంది దానివల్ల. అబద్ధం ఆడడం సులువే, కానీ నీ జీవితం నాశనం. అందుకే అంటాడు దేవుడు, వాటి నుంచి దూరంగా నూతనత్వం సంపాదించుకో. అబద్ధం ఆడి ఏం మూట కట్టుకుంటాం? ఏం కట్టుకోలేం, నరకానికి వెళ్ళాల్సిందే. కాబట్టి ప్రభువులో మనం కొనసాగటానికి మనం సిద్ధపడాలి. సిద్ధపడటంలో పరిశుద్ధాత్మకు విరోధంగా ఏవి కూడా మనం చేయనక్కర్లే. దేవుని యొక్క చిత్త ప్రకారం మనం ముందుకు సాగాలి. ఆయన చిత్తాన్ని బట్టి మనం ముందుకు సాగాలి. ఆయన చిత్తం ఏంటో మనకు ఆయన బయలుపరచడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే ఆ చిత్తములో ఏముంటుంది అంటే కాస్త కష్టం ఉంటుంది. కష్టపడితే ఫలితం ఉంటుంది. కష్టపడకుండా ఫలితం తీసుకుంటున్నావు అంటే మోసం చేస్తున్నావు అని అర్థం. మోసం చేస్తున్నావు అంటే పాపానికి బానిసవు అని అర్థం. అందుకే వాక్యం ఏముంటుంది అంటే హెబ్రీ 12:5 నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము. అది శిక్షణ, అది కష్టమే, దాన్ని నువ్వు తృణీకరించద్దు. దాని తర్వాత నీకేముంటుంది? ఆనందం ఉంటుంది. దాని తర్వాత నీకు సంతోషం ఉంటుంది. అది గుర్తించక, అది ఆలోచించక ముందే నాకు తెలియదు అంటే చిన్న మాటలోనే అబద్ధం, ఫినిష్. కాబట్టి ఆయన గద్దింపుకు మనం విసుకొద్దు. ఒకవేళ అబద్ధాన్ని తప్పు అని ఒకవేళ గద్దింపు నీ హృదయంలో కలిగిందనుకో, దానికి నువ్వేం చేయాలి? పశ్చాత్తాపపడు. నా తప్పే ప్రభువా అని క్షమించు అని నువ్వు అడిగినట్లయితే తండ్రి నిన్ను క్షమిస్తాడు.
తప్పుడు భాష వద్దు మనకు. తప్పితానికి బానిసలం కాకూడదు. అందుకనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. చూడండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. ఎట్టున్నాం మనం పరదేశులము యాత్రికులము ఈ లోకంలో. మనది పర్మనెంట్ కాదు. ఇది మనం ఇల్లు కట్టుకున్నాం అంతే ఉండడానికి. ఇది పర్మనెంట్ కాదు. ఈ ఇల్లు కూడా మంది కాదు. ఇక మన జీవితం ఈ లోకంలో పర్మనెంట్ కానే కాదు. ఎందుకు ఈ సుఖభోగాలతో? నువ్వు ఈరోజు కష్టపడినా సుఖపడినా రెండూ ఇక్కడనే వదిలిపెట్టాలను. We are not permanent holders, being we are temporary person in this world. సో మనకు పర్మనెంట్ ప్లేస్ ఉంది. స్థిరమైన స్థలం మన కొరకు దేవుడు సిద్ధం చేసి పెట్టాడు. ఆ స్థిరత్వం కోసం మనం ఏం చేయాలి? పొందటానికి ప్రయాసపడాలి. ఆ పట్టా సంపాదించుకోవాలి మనం. ఇప్పుడు ఈ ఇల్లు ఎవరిది? వీణా వాణిది. ఎందుకు? వాళ్ళకు పట్టా ఇది రిజిస్టర్ అయిపోయింది. అదేవిధంగా పరలోకపు పట్టాను మనం సంపాదించుకుంటే మనం అక్కడ ఉంటాం. దాన్ని సంపాదించుకోవడానికి ఫీజు కట్టాలా? దాన్ని కట్టడానికి లంచం ఇవ్వాల్సిన పనిలే. దాన్ని కట్టడానికి ఫీజు కట్టాలా ఖచ్చితంగా. రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. ఏంటిది ఆ ఫీజు? రక్షణ జీవితం. ఏంటిది ఆ ఫీజు? మారు మనస్సు. ఏంటిది ఆ ఫీజు? పశ్చాత్తాప జీవితం. ఏంటిది ఆ మనస్సు? చిత్తానుసారమైన క్రియ. ఇన్ని రకాల ఫీజులు ఉంటాయి. అప్పుడు వాటిని చెల్లిస్తే మనకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు మన దేవుడు. వాటిని పొందాలి మనం. వాటిని బట్టి మనం ముందుకు సాగాలి. వాటిని బట్టి మనము వెళ్ళినట్లయితే అక్కడే ఒక మాట ఉంది. ఏమంటాడు అక్కడ? ఇప్పుడు చదివినటువంటి పేతురు పత్రిక 2. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. ఒక్క నిమిషం, మళ్ళీ నాకు ఇంకొక మాట జ్ఞాపకం వచ్చింది. పరదేశులను యాత్రికులం మనం. ఇప్పుడు యాత్రికులు చాలామంది యాత్రలు తిరుగుతుంటారు చూడు. వాళ్ళు పోయి అక్కడనే పర్మనెంట్ ఉంటారా? మళ్ళీ రిటర్న్ రావాలి అక్కడి నుంచి. టెంపరవరీ చూడాలా, మొక్కోవాలా, రిటర్న్ రావాలా. కాబట్టి ఇక్కడికి వచ్చినాము, చూడాలా, దీన్ని బట్టి వాటిని బట్టి వాటికి మనం లొంగిపోకుండా చూసినాము, ఇక వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? యాత్ర ముగించగానే మన ఇంటికి వెళ్ళాలి. మన ఇల్లు మన కొరకు సిద్ధంగా ఉంటుంది. అయితే ఆ ఇంట్లో ప్రవేశించే హక్కుదారివై ఉండాలి. నువ్వు నీ పేరుతో రిజిస్ట్రేషన్ అయిందో లేదో చూసుకో ఒకసారి. ఇవన్నీ ఆలోచన చేయం మనం. మాకు తెలుసులే అన్నీ అనుకుంటా అంటాం. ఎప్పుడైతే ఈ పదం మన మనసులో ఉంటుందో మనలో విర్రవీగుడు ఎక్కువైపోయిందని అర్థం. మనము నరకానికి సన్నిహితంగా ఏమంటారు, చాలా దగ్గరలో ఉన్నామని అర్థం. కాబట్టి అక్కడ ఇంకొక మాట ఉంది. గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించడం నేర్చుకో. దేవుడు మనకు నేర్పుతున్నాడు. ఎందుకంటే ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే, ఆయనతో మనం కలిసి భోజనం చేయాలి అంటే, ఆయనతో మనం కలిసి ఉండాలి అంటే ఏం చేయాలి?
ముందు ఆత్మకు విరోధమైనటువంటి ప్రాచీన స్వభావాన్ని తీసివేయి. విరోధముగా పోరాడే ఏంటి అయ్యి శరీరాశలను దూరపరచు. శరీరాశలు అంటే బట్టలు తెచ్చుకుంటాం, అది దురాశ కాదు, మనకు అవసరం. అది అన్నం తింటాం అవసరం, చికెన్ మటన్ తింటాం అవసరం, తప్పేం కాదు. అత్యాశ ఉండకూడదు, అధిక ఆశ ఉండకూడదు, దురాశకు బానిసలం కాకూడదు. అందుకే చాలా స్పష్టంగా అంటాడు, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి ఏం చేయాలి మరి మనం? 12 అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచేటట్లుగా నీ జీవితం ఉండాలి. ఇప్పుడు ఒకవేళ నేను చూసి ఇబ్బంది పడ్డారనుకో, కానీ వాళ్ళే నిన్ను చూసి మళ్ళీ ఒప్పుకునేటట్లుగా ఉండాలి. పొరపాటు నాదిరా ఇది, ఆ అత్తంది కాదు అనేటట్లుగా ఉండాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. నా జీవితంలో దేవుడు నా జీవితంలో చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఒక చిన్న సన్నివేశం చెప్తాను. ఒకరోజు నేను డ్యూటీ నుంచి రావటం లేట్ అయింది. మామూలుగా నేను లేట్ అవుతాను నైటు, ఎందుకంటే కాస్త వీపీ డ్యూటీ చేసేవాని అప్పట్లో. ఇక డ్యూటీ నుంచి రాగానే దాదాపు 10-11 అట్లయితే ఒక్కోసారి అప్పుడు వచ్చి భోంచేసుకొని పడుకోవాలా, మళ్ళీ పొద్దున్నే చిగట్టుతో లేసి డ్యూటీకి పోవాలా. అప్పుడు వచ్చి నేను కాలువం గడుక్కున్నాను. నా ఫ్రెండ్ పక్కనే ఏం చేశాడంటే అన్నం రొట్టెలు అవి వేడి తయారు చేశాడు స్టవ్ వెలిగించి. ఇక భోంచేస్తా ఉంటే చెప్పాడు నాకు, ఇట్లా పరిస్థితి, నిన్ను వాడు ఎందుకు అట్లా తిట్టాడు, తాగి తిట్టినాడు వాడు ఈరోజు సారాయి ఇష్యూ చేశారు కాబట్టి తాగి తిట్టాడు, ఎందుకు తిట్టాడో తెలియలే అని అన్నాడు. సరేలే అని పొద్దున్నే లేచి నేను మామూలుగా పొద్దున్నే అందరికంటే ముందు లేస్తాను. నేనే మా బ్యారక్లో అందరికంటే ముందు లేచి రెడీ అయ్యి స్నానం చేసుకొని శుభ్రంగా బెట్టి తెచ్చి అందరికీ బెట్టి తాపుతా, అందరికీ టీ ఇచ్చినా తాపినా. ఇక అప్పుడు అందరు మేల్కొన్నారు, అందరు చూస్తున్నారు. అప్పుడు వాడిని పిలిచిన, ఒరే అన్న. అందరు దిగ్గును చూశారు, ఏమైంది రబ్బా ఏమో. నేను సాధారణంగా కోప్పడను. ఒరే అన్నాను. అంటనే అందరు నన్ను చూశారు. ఏందిరా నేను రాత్రి నన్ను ఏదో అన్నావంట, ఏంటి నీ పరిస్థితి చెప్పు తొందరగా అన్నా. వాడు మహారాష్ట్రుడు, వాడు కిందికి పైకి అవుతున్నాడు. తాగితే పెద్దరవుడే. చెప్పు ఇప్పుడు చెప్పు. ఏమనుకున్నావు నువ్వు? ఏమనుకున్నారా? రే ఆంధ్ర స్టేట్లో నాది కడప జిల్లా అన్నా. ఇట్లనే నీకు తెలిసినో లేదో పోయి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఒకసారి తెలుసుకోపోయి ఈ జిల్లా ఉందో లేదో దేశంలో అని అన్నా. జాగ్రత్త, ఇంకొకసారి నేను వినకూడదు, వింటే మాత్రము మర్యాద ఉండదు అని చెప్పేసిన, వదిలేసిన, ఫినిష్. ఆ తర్వాత వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయింది, 3 వారాలు అయిపోయింది. వాడు నా కోసము ఏం చేస్తున్నాడు, ఏమంటారు దాన్ని, ఎప్పుడు ఈ మనిషిని పట్టుకోవాలా, ఎప్పుడు ఈ మనిషితో మాట్లాడాలని ఎదురు చూస్తున్నాడు. దాన్ని ఏమంటారు తెలుగులో? అదే సమయము ఎదురు చూస్తున్నాడు అనమాట. హిందీలో అయితే మోకా దేకరాత, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఒకరోజు ఏమైందంటే పొద్దున్నే లేచి మామూలుగా చలికాలం వేడివేడి నీళ్ళు తీసుకొని అక్కడ తయారు చేస్తారులే, ఆ నీళ్ళు తీసుకొని బకెట్ తీసుకొని బాత్రూంలోకి పోయినా. బాత్రూంలో పోయి సబ్బు పెట్టుకున్నా బాడీ అంతా. మెల్లిగా వచ్చి డోర్ తెరిచినాడు. నాకు అనిపించింది, ఏంద్రైడు కొట్టేదానికి ఏమైనా వచ్చినాడా అని ఇంకా రెడీ అయినా సబ్బుతో అట్టనే ఇంకా వాంచాలనుకుంటాడా. 2 చేతులైతే దండం పెట్టాడు. ఏందిరా 2 చేతులైతే దండం పెట్టాడు. నన్ను క్షమించు,
విక్టర్ నన్ను క్షమించు అంటున్నాడు. ఏం నేను పొరపాటు ఆ రోజు నిన్ను అనడం నాది న్యాయం కాదు, ఏదో తాగేసి నేను అనేసిన, నన్ను దయచేసి క్షమించు అని పట్టినాడు. ఇంక బో, అట్లయితే తెలుసుకున్నావు, ఇంక బో అన్నా. ఎందుకంటే చలికాలం, చలి తగిలితే మళ్ళీ మనం పనికిరాం. ఇంకా ఆ రోజు ఏమైంది, ఎప్పుడైతే పాత స్థితిని బట్టి నీవు నిజంగా ప్రభు యొక్క చిత్తాన్ని అనుభవించువానివైతే పరిస్థితి ఎట్లొస్తుంది, అదే స్థలంలో నిన్ను దేవుడు ఏం చేస్తాడు, కనపరుస్తాడు. ఆ తర్వాత వాడు తాగుడు గీగుడు అని అనుకున్నాడు. వచ్చి చెప్తున్నాడు, 4 రోజులు అయిపోయింది, నేను ఇప్పుడు తాగడంలే, నిన్ను అనవసరంగా తిట్టినాను, నేను వదిలేసినాను, దయచేసి నన్ను క్షమించి నన్ను దూరం చేయగాకు అని పట్టినాడు. అని ఫోటో ఉంది మన ఇంట్లో. కాబట్టి మనలో ఆ మార్పు రావాలి, దేవుడు అది కోరుకుండేది. అందుకని చాలా స్పష్టంగా అంటాడు, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించడం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇంకేమంటాడు, అన్ని జనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మయపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బ్రతిమాలుతున్నాను. అది సంపాదించుకోవాలా, క్రియ కావాలా మనిషికి. ఊరికి బయటోళ్ళు నేను మెచ్చుకోవడం గొప్పతనం కాదు. నేను బాగా మెచ్చుకుంటారు బయటోళ్ళు. 2 సార్లు మనకి బీడి సిగరెట్ అబ్బా మాడు చాలా మంచోడు, రెండు పెగ్గులు పోయి మనకి బాగా చాలా మంచోడు అంటారు. ఇంటికి వచ్చానే కాఫీలు టీ చాలా మంచోళ్ళు, మా అక్క మంచిదే, మా అన్న మంచోడే, ఫినిష్. మళ్ళా అది గొప్పతనం కాదు. మనం దేవునితో మెప్పించబడాలి, దేవుని ద్వారా మెప్పించబడాలి. ఆత్మలో మెప్పు కావాలి మనకు, పరిశుద్ధాత్మలో మెప్పు కావాలి మనకు. కాబట్టి చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడతాడు, మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ఉన్నాను. అట్టి మంచి ప్రవర్తన మన జీవితంలో కలిగి ఉన్నప్పుడే మనము వారసులం, పరలోక రాజ్యానికి వారసులం. అలా లేదనుకో మనం వారసులము కాము. నిత్యము మండుచున్నటువంటి గుండానికి వారసులం. ఎక్కడికి పోతే బాగుంటుంది, ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి ఆ సత్ప్రవర్తనను మనం కలిగి ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి అతిశయాస్పదమైనటువంటి ఆలోచనలు తీసిపారేసి వాటిని విడిచిపెట్టి ప్రభు చెంత ఆయన కనికరాన్ని పొందేవారంగా జీవించాలి. అది దేవుని యొక్క ఇష్టం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. తప్పు చేసి ఎవరికి కనరాకుండా ఎవరు చూడలేదు లేనని నువ్వు అనుకుంటుంటావేమో, కానీ మునిగిపోతుంటావు యాడా పాపములో. తప్పులు చేస్తే దాన్ని బహిరంగంగా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని కనికరం నీ పైన ఉంటుంది. అలా నువ్వు చేయకపోతే నీవు మోసగారివే. కాబట్టి వాటిని విడిచిపెట్టి కనికరం పొందాలా. ఎప్పుడైతే పాత స్వభావాన్ని మనం వదులుతామో దేవుని కనికరం మన పైన ఉంటుంది. ఎక్కడైతే నిన్ను చెడ్డోడు అన్నారో అదే స్థలంలో నేను మంచోడు అనిపించుకునే దానికి ప్రయత్నించాలి. అది నీ బ్రతుకు. అప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది. అప్పుడు నీవు పరలోక రాజ్యంలో స్థానాన్ని కలిగి జీవిస్తావు. వాటిని అనుభవించాలి. వాటిని అనుభవించకుండా నాకన్నీ తెలుసులే అనుకున్నావు అనుకో, నీ పరిస్థితి ఎలా ఉంటుంది? పాత జీవితమే. నీకు ఇక మార్పు ఉండదు. అందుకే ఆయన అన్నాడు, ఏమన్నాడు?
సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడాలి. మనం మనసుల వైపు చూస్తాం ఎక్కువ. ఆ యొక్క చాలా మంచిది, ఈ అన్న చాలా మంచోడు, ఆ యొక్క భలే మాట్లాడుతుంది, ఈ అన్న భలే మాట్లాడతాడు. యేసయ్య మాటల కంటే ఎక్కువనా మనకు? నీచమైన శరీర క్రియల కంటే యేసయ్య గొప్పోడు కాదా? ఏ సంబంధమైనటువంటి శరీర మాటల కంటే, ప్రవర్తన కంటే దేవుని ప్రవర్తన పరిశుద్ధమైనది కాదా? వాటిని మనం లెక్క చేసేది నేర్చుకోవాలా. ఈరోజు లోకం నిన్ను మెచ్చుకోవచ్చు, కానీ దేవుడు నిన్ను మెచ్చుకోడు. లోకంతో మెప్పు పొందావా, దేవుని దగ్గర దూరమేను. ప్రభువును బట్టి లోకంతో నువ్వు ద్వేషించబడ్డావా, యేసయ్య నీ చెంతను ఉంటాడు. యేసయ్య నిన్ను హక్కును చేర్చుకుంటాడు. యేసయ్య నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. యేసయ్య నిన్ను పరలోకంలో చేర్చుకుంటాడు. నాకు లోకము నా దిట్టు ఉందిలే, నాకు ఓటేస్తుందిలే అనుకుంటే యేసయ్య ఓటేయడు. లోకం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్య నరకానికి తీసుకెళ్తుంది. అందుకే నేను చక్కగా మాట్లాడితే చాలా స్ట్రిక్టు అంటంట. ఏం స్ట్రిక్టు? ఉండే మాట మాట్లాడతాం మనం. తప్పు కాదు కదా ఇది. దేవుని బట్టి మాట్లాడతాం. దేవుడు మనకు నేర్పించే విధానాన్ని మనం ముందు పెడతాం. వాటి ప్రకారం మనం జీవించినప్పుడు లోకము బాధపడుతూనే ఉంటుంది, నీపైన కన్నేస్తుంది. అందుకే మన సహోదరుడు ఏం పేరు, ఏం పగడాలా, ప్రవీణ్ పగడాల ఎవరికి అన్యాయం చేశాడు? ఉన్నది ఉన్నట్లు చెప్తూ వచ్చాడు. ఆ రీతిగా నడుచుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎవరికైనా అన్యాయం చేశాడా? వాస్తవాలు చెప్తూ వచ్చాడు, సత్యాలు చెప్తూ వచ్చాడు, గ్రంథాలను పరిశీలించి వాటిని ఎత్తి పెడుతూ వచ్చాడు. చంపేశారు. కానీ ఆయన దేవుని చెంతన ఉండటం దేవుడు ఇష్టపడ్డాడు. ఎన్నో సత్యాలు బయట పెట్టాడు. లోకము భరించలేకపోయింది, తట్టుకోలేకపోయింది. లోక క్రియలు ఆయన ముందర తాండవమాడింది. ఆయనంటే భయభీతికి లోనైపోయింది లోకం. అందుకే ఆయన లేకుండా చేస్తే బాగుంటుందని చేశారు. సైతాన్ ఆ పని చేసింది. కానీ దేవుడు విడిచిపెట్టాడు. ఆయన దేవుని చెంత ఉంటాడు. దేవుడు ఆయనను అలాంటి వారిని ఇష్టపడే దేవుడై ఉన్నాడు. యేసయ్య ఎవరికి తప్పు చేశాడు? ఎవరిని మోసం చేశాడు? ఎవరిని ఎదిరించాడు? యేసయ్య ఎవరిని ఎదిరించాడు? ఎవరికి అన్యాయం చేయలే. కానీ యేసయ్యను సిలువ వేశారు. మనిషి జీవితం అంతే. కాబట్టి యేసయ్య నామములో మనం కష్టపడాలి, పరలోక రాజ్యం సొంతం చేసుకోవాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే ఆ అనుభవాన్ని నువ్వు అనుభవిస్తావో నీ కొరకు ఆయన శరీరము రక్తము సిద్ధంగా ఉంది. ఆ అనుభవమే ఆ శరీర రక్తం, ఆ శ్రమలే ఆ శరీర రక్తం, ఆ రక్షణ జీవితమే ఆయన శరీర రక్తం, ఆ పరలోక రాజ్యం ఆ శరీర రక్తం. ఆ పరలోక రాజ్యానికి చేరటమే ఈ యొక్క పరిశుద్ధ బల్ల మనకు మార్గం చూపిస్తూ ఉంది. అట్టి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడి మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు ఆయన వెనుకడిలో దీవించి ఆస్వాదించునుగాక.